తన మహాదయను నను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నను గణించెను. అహర్నిశలదీనహీనుడగు నాను ఆయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీ ఎన్నడు గనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నను గణించెను. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుణ స్వాగతం.
నవవధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం గరుడ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో
కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం మీరే తోడేవుని నడిపించమని ప్రార్థిస్తూ అయ్యా కొద్ది ప్రార్థన యేసు నామం నడుచున్నారు తండ్రి. తన శరీరమును ద్వేషించేవాడు లేడు కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకోను. మనము క్రీస్తు శరీరముకు అవయవమే ఉన్నాము కనుక అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసింది. తరువాత ప్రాముఖ్యంగా తండ్రి మరి ఈ సమయమందు అనేక దినాల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఇదిగో నరసింహ అలాగే తండ్రి దీపికను బట్టి నీకు స్తోత్రములు. ఇదిగో వారి యొక్క వివాహం కోసం తండ్రి అనేక దినాల నుండి వారు ఎదురు చూస్తూ వచ్చారు. అయ్యా మీ సన్నిలో కనిపెడుతూ వచ్చారు ప్రభా. ఈ దినాన్ని మీరు నిశ్చయించి తండ్రి అయ్యా వారిద్దరిని కూడా ఒంటరిగా ఉన్నప్పుడు తండ్రి వారిని ఒకటిగా ప్రభా మీరు చేయడానికి మీరు కలిగినటువంటి సంకల్పం కొరకే నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ పరిశుద్ధమైనటువంటి వివాహంలో తండ్రి అయ్యా వారిని మీరు జతపరచబోతూ ఉంటుండగా వాక్యం ద్వారా తండ్రి వారితో చేరి వచ్చిన వారందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్కులు మనం విందాం. కొద్ది నిమిషాలు చాలా త్వరగా ముగించాలి అని చెప్పి అనుకుంటున్నాం. 1:30 అయిపోయింది కదండి. సో ఒక హాఫ్ అన్ అవర్లో మరి కంప్లీట్ చేస్తామని చెప్పి అనుకుంటున్నాం. జస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ మొత్తం అయిపోయేసరికి ఒక 45 మినిట్స్ అవుతుంది. సో కొంచెం మీరు ఓపికతో ఉండాలని మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రులు. మన మధ్యలో సుదర్శన్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. కృపగల తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. యొక్క సమయాన ప్రభావ మరి ఈ ప్రియ బిడ్డలు నాయన పెళ్లి కాబోతున్నటువంటి నరసింహ దీపికను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారు ప్రేమించి వచ్చినటువంటి దైవజనులను బట్టి రక్త సంబంధికులు బంధువులు స్నేహితులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఇంకా మార్గం మధ్యలో ఉన్నటువంటి ప్రభు మా యొక్క రక్త సంబంధుల కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమంగా ప్రభావ మీ సన్నిధిలో తీసుకురావాల్సిందిగా బ్రష్మానుకుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలు. తిరిగి మీ యొక్క మాటలు కూడా నాయన మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. మీ యొక్క మాటలు మీరు మాకు అనుగ్రహించి మీ యొక్క మాట చొప్పున ప్రభు మా హృదయంలో ప్రభు మీ మాట ఉంచుకొని మేము జీవించే కృపను అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభు మరి పెళ్లి కాబోతుంటే నరసింహ దీపికను మీరు బలపరచండి, సిద్ధపరచండి ప్రభా. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే సూర్యప్రకాష్ మాస్టర్ గారు ఉన్నారు. వారు ఉండడం చాలా సంతోషం. సో లేట్ అయినా కూడా వచ్చారు. సో ఏదేమైనా దేవునికి మహిమ కలుగును. ఈ సమయంలో దేవునికి వాక్యాన్ని విందాం. ఆలస్యం చేయకుండా మన మధ్యలో పాస్టర్ సూర్యప్రకాష్ గారు ముందుకు వచ్చి కొన్ని మాటలు దేవుని మాటలు మనకు వినిపిస్తారు. తర్వాత వివాహ కార్యక్రమంలోనికి మనం వెళ్తాం. రైట్, చెప్పలు కొట్టి ఆహ్వానిస్తాం. దేవునికి స్తోత్రాలు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సమయం అనేది చాలా ఎక్కువైపోయింది. అయినప్పటికీ దేవుని సన్నిధానం
పక్షులు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా మనమందరం కూడుకోవడానికి దేవుడు గురించుకునే విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మరి ముఖ్యంగా వివాహములకు ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలు మరి వచ్చినటువంటి మనము మరి గమనించాల్సిన కొద్ది మాటలు మరి దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే వివాహము అనే విషయంలో ఘనమైనది అనేటువంటి మాట మన అందరికీ క్రైస్తవులంగా మరి పరిచయమైనటువంటి మాటే. మరి ఈ యొక్క వివాహ వ్యవస్థను అనేటువంటిది కూడాను మరి దేవుడే ఏర్పాటు చేశాడు అనేటువంటి విషయము కూడా మనకు లేఖనము మనకు తెలియపరచబడతా ఉంది. సామెతలు 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనము గమనించినప్పుడు యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగు చేసెను అనేటువంటి మాట మనం చూస్తాం. మరి దేవుడే యెహోవాయే ఈ యొక్క వివాహ వ్యవస్థను మరి ఏర్పాటు చేశాడని పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం. ఎందుకు ఈ యొక్క వివాహ వ్యవస్థ ఏర్పాటు చేయబడినది అనేటువంటిది దేవుని వాక్యముల నుంచి మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 43:7లో ఈ విధంగా సెలవించబడతా ఉంది. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడినటువంటి వారిని అందరినీ తెప్పించును, నేనే వారిని కలుగు చేస్తుందని, వారిని పుట్టించిన వాడును నేనే. గమనించాలి, మరి ఈ యొక్క వివాహ వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేసింది దేవుడే. ఎందుకు ఏర్పాటు చేశాడు వివాహ వ్యవస్థ అనేటువంటిది వాక్యమును బట్టి మనము గమనిస్తే దేవుని మహిమ పరచడానికి మాత్రమే ఈ యొక్క వివాహ మరి వ్యవస్థ ఏర్పాటు చేయబడిందని మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:31లో కూడా మనం గమనిస్తాం. భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి అనేటువంటిది లేఖనాల్లో మనము గమనిస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క ఉద్దేశం అనేటువంటిది వివాహం గురించినటువంటి మాటలు మనము గమనిస్తూ ఉన్నాం. మనము మరి దేవుని ముఖ్యంగా వరుడు మరి వధువు ఇరువురు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని మహిమ పరచడానికే ఈ యొక్క వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడని లేఖనము సెలవిస్తూ ఉంది. మరొక మాట మనము ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము కానీ 2వ అధ్యాయము 18వ వచనంలో గమనిస్తే మరి దేవుని బిడ్డలైనటువంటి వారు మరి ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలని మనము ఆదికాండము 1:28లో చూస్తాం. అదేవిధంగా ఆదికాండము 2వ అధ్యాయం 18లో కూడా చూస్తే మరి పాలి భాగస్తులు పార్ట్నర్స్ అన్నట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తాం. ఈ యొక్క వివాహము అనేటువంటిది దేవుని మహిమపరచుట కొరకు, రెండవదిగా మనం ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని, 3 పాలి భాగస్తులుగా ఉండాలని దేవుడు జతపరుస్తూ ఉన్నాడు. అనగా పార్ట్నర్స్ అనగా లాభం వచ్చినా నష్టం వచ్చినా ఇరువురు కూడాను మరి ఆ పాలి భాగస్తులుగా ఉండాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. మరి యోహాను సువార్త 2:5లో కూడా మనము గమనిస్తే ఇక్కడ మనం చూస్తాము, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునని చేయుడి అనేటువంటి మాట లేఖనాల్లో మనం చూస్తున్నాం. మరి ఎప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది అంటే ఆయన మనతో చెప్పింది మనం చేయాలి. ఇక వివాహ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి దేవుని యొక్క ఉద్దేశము నంబర్ 1 వరించి అభివృద్ధి పొంది విస్తరించాలి. నంబర్ 2 పాలి భాగస్తులుగా అన్ని విషయాల్లో లాభ నష్టాల్లో షేర్ చేసుకోవాలి. మరి మూడవదిగా మనము ఆయన చెప్పింది మనము చేసేవారిగా ఉండాలి. ఏం చెప్తున్నాడో అనేది మనము పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే ఎఫెసీ 5:22 వచనములో స్త్రీకి పురుషుడికి చెప్పేటువంటి మాట మనము చాలా చక్కగా దేవుని ఆ యొక్క గ్రంథంలో మనం చూస్తాం. ఏం చెప్తున్నాడు అనేది మనము గమనిస్తే లోబడాలి. స్త్రీకి చెప్పినటువంటి మాట దేవుడు లోబడాలి, మరి ఎగబడకూడదు. రెండవదిగా పురుషుడు ప్రేమించాలి. కనుక మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వివాహ సందర్భంగా మనతో మాట్లాడినటువంటి కొద్ది మాటలు
వివాహ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి దేవుని యొక్క ఉద్దేశము మనము ముఖ్యంగా బిడ్డలు ఇరువురు కూడాను ఫలించి అభివృద్ధి విస్తరించాలని, పాలి భాగస్థులుగా ఉండాలని, దేవుణ్ణి మహిమపరచాలని ఆయన చెప్పింది చేయాలి. ఏంటి ఆయన చెప్పింది? స్త్రీకి చెప్పింది ఏంటి? లోబడాలి. పురుషుడికి చెప్పింది ఏంటి? ప్రేమించాలి. ఇంటి గుణగణాలు కలిగిన వారముగా మనము ఉన్నప్పుడే క్రైస్తవ కుటుంబంలో ఆశీర్వాదాలు మనము చూస్తాం. పరిశుద్ధ గ్రంథములో నిజముగా మరియా, మార్త, లాజరు ఆ గృహంలో కూడాను యేసుక్రీస్తు ప్రభువారు ఒక శిరస్సుగా ఉన్నాడు. కనుకనే ఆ గృహంలో మరణం వచ్చినా కూడాను జీవముగా మార్చబడినటువంటి పరిస్థితి లేఖనాల్లో చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగోలను గమనించినట్లయితే వారితో దేవుడు ఉన్నాడు కనుక వారు అగ్నిగుండము లాంటి పరిస్థితులు వారికి వచ్చినప్పటికీ కూడాను వారు సజీవులుగా చేయబడ్డారు. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మనం గమనించి కుటుంబంగా జతపరచబడుతున్నటువంటి బిడ్డలు గమనించి యేసు యందు విశ్వాసం ఉంచి వారి కుటుంబంలో కానీ వారి వ్యక్తిగత జీవితంలో కానీ యేసును కలిగి ఉన్నప్పుడు వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. చెప్పబడి కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డల హృదయాలు మన హృదయాలను బోధించి కార్యం జరిగించును గాక. మంచి దేవ, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. విశ్వం అంతట్లో నువ్వు ఏర్పాటు చేసినటువంటి వివాహ వ్యవస్థలో ఈ దినము వేరువేరుగా ఉన్నటువంటి ఇద్దరు యవన బిడ్డలు ఏకము కావడానికి, ఈ లోకంలో భార్యాభర్తలుగా దాంపత్య జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ దినాన్ని వారి జీవితంలో మీరు ఏర్పాటు చేశావు. మీకు స్తోత్రాలు. ఈ వివాహ పరిశుద్ధ కార్యక్రమంలో ప్రభువా మీరు తోడుగా ఉండి నడిపిస్తున్న దాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు మీ సన్నిధి ఉంచావు. వాక్యము ద్వారా తండ్రి బిడ్డలతో మీరు మాట్లాడినందుకే వందనాలు. ఈ సమయంలో ప్రభా వివాహ కార్యము జరిగించబోతున్నటువంటి ఈ సేవకుని జ్ఞాపకం చేసుకోండి, అభిషేకించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. తన ద్వారా వారిద్దరిని మీరు ఏకము చేసి వారి ద్వారా మీరు మహిమ పొందమని మీరు అనుగ్రహిస్తున్నటువంటి నడిపింపును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి కార్యక్రమం, ఈ యొక్క వివాహ కార్యక్రమం దేవునికి స్తోత్రములు. కూర్చున్న వారు ఎదురు చూస్తున్నారు. అలాగే స్టేజ్ మీద ఉంటున్నటువంటి అబ్బాయి, అమ్మాయి, సో నరసింహ, దీపిక కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మరి మా వివాహం జరుగుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రములు. మరి ఆ సమయం రానే వచ్చింది. హల్లెలూయా. వారిద్దరు కూడా లేచి మరి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉంటున్నాం. ఇద్దరు కూడా లేచి ముందుకు రండి. బైబిల్ అక్కడ పెట్టేసి రండి. అందుకే దీన్ని ఏమన్నారంటే అన్నిటిలో ఘనమైనది అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేశారు. దేవునికి స్తోత్రములు. ఈ ఘనమైనటువంటి వివాహము మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు జరిపిస్తూ ఉంటుండగా ఆయన సన్నిధిలో అందరూ కూడా మరి మనము ఈ యొక్క వివాహంలో ఏకీభవించి ప్రార్థన పూర్వకంగా మనం ముందుకెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయమందు నేను చెప్తున్నటువంటి విషయాలను ఒక్కసారి మీరు వినండి. ఈ వివాహము జరగకూడదని, ఈ వివాహం జరుగుటకు వీలు లేదని న్యాయబద్ధమైన, హేతుబద్ధమైన, వ్రాతపూర్వకమైన ఆటంకములైన ఏమైనా ఉంటే ఇప్పుడే కూర్చున్నటువంటి వారు తెలియచేయాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. ఏమైనా ఆటంకాలు ఉన్నట్లయితే ఇక్కడ కూర్చున్నటువంటి వారు మీరు తెలియచేయాల్సిందిగా కోరుతూ ఉంటున్నాం. లేనట్లయితే మీరు చప్పలు కొట్టి దేవుని స్తుతించండి. ఏ ఆటంకాలు లేవని ఒకసారి చప్పలు కొడుతూ దేవుని స్తుతిస్తాం. అందరూ కూడా చప్పలు కొట్టండి. రైట్. సో అలాగే మరి ఈ సమయమందు ఇరు పక్షాల వారిని ఒకసారి మనం అడుగుదాం. తల్లిదండ్రులు అయినటువంటి వారు కావచ్చు, సో వారి కుటుంబ సభ్యులను కూడా ఒకసారి మనం అడుగుదాం. మొదటిగా అబ్బాయి తరపు వారి యొక్క బావగారు, వారి యొక్క సిస్టర్ ఇక్కడ ఉన్నారు. వారు ముందుకు వచ్చేస్తే పర్వాలేదు. ఓకే. ఈ సమయమందు ఈ వివాహము జరగకూడదని, ఈ వివాహం జరుగుటకు వీలు లేదని, మరి ఏదైనా ఆటంకములు మీకుంటే మీకు తెలియచేయాలని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమైనా ఆటంకాలు ఉన్నాయా?
ఏం లేదు. ఓకే, అందరు చెప్పలు కొడదాం. మరి అబ్బాయి తరఫున వారి యొక్క బావగారు, వారి యొక్క అక్కగారు మరి ఏ ఆటంకాలు కూడా లేవు అని చెప్పి వివాహం జరిగించండి అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలాగే ఈ సమయమందు దీపిక వారి తల్లిదండ్రులను కూడా ఒకసారి మనం అడుగుదామా? ఈ వివాహం జరగకూడదని, మరి ఈ వివాహం జరుగుటకు వీలు లేదని ఏమైనా ఆటంకాలు ఉన్నాయా? పార్వతమ్మ గారు చెప్పండి. ఓకే, చెప్పలు కొడదామండి. మరి కూర్చున్నటువంటి వారు ఇరుపక్షాలైనటువంటి కుటుంబ సభ్యులు కూడా ఏ ఆటంకం లేదు, ఈ వివాహం కానివ్వండి, ఇక త్వరగా అయిపోతే బాగుంటుందని చెప్పి అంటున్నారు. రైట్. ఈ సమయంలో ప్రాముఖ్యంగా అబ్బాయి నరసింహ అలాగే అమ్మాయి దీపికను కూడా ఒకసారి మనం అడుగుదామా? ఈ వివాహం జరగకూడదని మరి ఏమైనా ఆటంకాలు మీకున్నట్లయితే తెలియచేయండి. ఆటంకం లేకపోతే మాకేం ఆటంకం లేదని చెప్పండి. సో అలాగే దీపికను కూడా ఒకసారి మనం అడుగుదాం, ఏమైనా ఆటంకాలు? ఓకే, ఇద్దరు కూడా వారు ఏ ఆటంకాలు కూడా లేవు, వివాహం ఇక జరిగించండి, ఆలస్యం అయిపోయింది అన్నట్టుగా చెప్తున్నారు. అందరు చెప్పలు కొడదాం ఒకసారి. రైట్. సో అందరి ఆమోదం కూడా వారు తెలియచేశారు. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారు, కుటుంబ సభ్యులు మీరు కూర్చోవచ్చు. ఒక నిమిషం ఉండండి. ప్రమాణాలు మరి ప్రాముఖ్యమైనవి. ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఎప్పుడు కూడా ప్రభు మర్చిపోడు. ఆయన చేసిన ప్రమాణాన్ని కూడా ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడు. ఆయన ఎప్పుడు కూడా దాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఆయన దాన్ని నెరవేర్చే దేవుడు. అబ్రాహాంకి ఇచ్చిన మాట కానీ, షారాకు అలాగే ఇస్సాకు, రిబ్కా కానీ, యాకోబు కానీ, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోలేదు. ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. ఈరోజు మనకిచ్చిన వాగ్దానం కూడా ఆయన ఎన్నడూ మర్చిపోలేదు. ఆయన నెరవేరుస్తున్నటువంటి దేవునిగా ఉన్నారు. కాబట్టి ఈరోజు నరసింహ అలాగే దీపిక వారు చేస్తున్నటువంటి ప్రమాణాలు కూడా వారు ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. వారు జ్ఞాపకం ఉంచుకొని వాటిని వారు నెరవేర్చాలని నేను వారికి తెలియజేస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రములు. మరి ఈ సమయమందు ఈ యొక్క పెళ్లి ప్రమాణాలు చేయాలంటే అబ్బాయి అమ్మాయి ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఈ ప్రమాణాలు చేయాలి. కనుక ఈ ముసుగును మరి అబ్బాయి తీసివేసినట్లయితే వారు ఇద్దరు కూడా ఒకరి ముఖం ఒకరు కళ్ళలోకి చూస్తూ ప్రమాణాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఈ అబ్బాయి ఈ సమయంలో నరసింహ మరి పెళ్లి కుమార్తె యొక్క ముసుగును మరి తీయాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. ఓకే, అందరు చెప్పలు కొడదాం. రైట్. మరి ఇద్దరు కూడా చాలా చక్కగా కనబడుతున్నారు. దేవునికి స్తోత్రములు. మరి అనేక దినాల నుండి ఇరుపక్షాల కుటుంబీకులు కానీ, సంఘము కానీ, సేవకులు కానీ చేసినటువంటి ప్రార్థనలు దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఒంటరిగా ఉంటున్నటువంటి వారిని దేవుడు ఒక్కటిగా వారిని చేస్తున్నారు అని చెప్పి మనం గమనించాలి. అందుకే మన ప్రభు ఎవరంటే ఆయన జీవితాలు కట్టే దేవుడు, కుటుంబాలు కట్టే దేవుడు, సంఘాలు కట్టుచున్న దేవుడు, ప్రపంచాన్ని నిర్మించినటువంటి దేవునిగా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి సమస్తాన్ని కూడా కలుగజేసిన దేవుడు. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు అని చెప్పి మనం గమనించాలి. కాబట్టి ఈ సమయమందు మరి నేను చెప్తున్నటువంటి ఈ యొక్క ప్రమాణాలను మొదటిగా నరసింహ మరి నేను చెప్తున్నప్పుడు తను చెప్తాడు. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా వినాలి. మరి ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ చెప్పాలి, నన్ను చూడడం కాదు. సో ఒకరినొకరు చూసుకుంటూ చెప్పాలి. మైక్
ఇది మొదలుకొని నా భార్యనుగా స్వీకరించి కలిమి అందును లేమి అందును నిన్ను ప్రేమించి ఆదరించి పోషించి సంరక్షించెదను నా జీవిత కాలమంతయు వేరొక స్త్రీని ఆశింపక నీతోనే అనగా దీపిక అను నీతోనే కాపురము చేయుదును. మీ తల్లిదండ్రులను నా సొంత తల్లిదండ్రులుగా భావించి గౌరవించదనని దేవుని ఎదుటను సంఘము ఎదుటను దైవజనుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. అందరూ చెప్పలు కొడదామా? దీపికాను నేను నరసింహాను నిన్ను ఇది మొదలుకొని నా భర్తనుగా స్వీకరించి కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును సర్వ పరిస్థితుల యందును నిన్ను ప్రేమించి ఆదరించి పోషించి సంరక్షించెదను. నా జీవిత కాలమంతయు వేరొక పురుషుని ఆశింపక నీతోనే అనగా నరసింహ అను నీతోనే కాపురము చేయుదును. మీ తల్లిదండ్రులను నా సొంత తల్లిదండ్రులనుగా భావించి గౌరవించదనని ప్రేమించదనని చూచుకొనేదనని దేవుని ఎదుటను సంఘము ఎదుటను దైవజనుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. అందరూ చెప్పలు కొడదామండి. महिमा नीके घनता नीके परिशुद्धुड़ा ना యేసయ్యా స్తుతియు నీకే నా సర్వం నీకే నా దైవమా నా యేసయ్యా సుందరుడా నీ నామం అతి ఉన్నతం రక్షకుడా నీ సన్నిధియే ఆనందం సుందరుడా నీ నామం అతి ఉన్నతం రక్షకుడా నీ సన్నిధియే ఆనందం
స్తుతించెదము ఘనపరచెదము. మహాగరుడా, మహోన్నతుడా, నిత్య నివాసి, మా స్తుతులకు కారణభూతుడా మా యేసయ్య, శ్రేష్టమైన మీ సర్వోన్నతమైన నామాన్ని బట్టి కోట్లాది స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ లోకంలో వివాహ వ్యవస్థను స్థాపించింది మీరు తండ్రి. దేవానికి స్తోత్రములు. ఆదాము కొరకు అవ్వను సాటి అయిన సహాయంగా తండ్రి మీరు నిర్మించారు. దేవానికి స్తోత్రములు నాయన. దేవానికి స్తోత్రం. అదేవిధంగా ప్రభువా, ఈ రోజు వివాహ కార్యక్రమంలో అడుగు పెడుతున్న తండ్రి అయా బ్రదర్ నరసింహ గారిని బట్టి, అదేవిధంగా దీపికని బట్టి నీకు వందనాలు. వివాహానికి గుర్తుగా ప్రభువా, మా భారతదేశ సాంప్రదాయానికి గుర్తుగా తండ్రి అయా ప్రభువా, నరసింహ గారు తండ్రి దీపికకు అలంకరిస్తున్న ఈ యొక్క ప్రభా తాళి పుస్తని బట్టి నీకు వందనాలు ప్రభువా. వారి వైవాహిక జీవితం అంతా నీకు మహిమార్థంగా అనేకులకు తండ్రి మాదిరికరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా నీ మహాకృపను అనుగ్రహించండి. నడిపిస్తున్న నీ సేవకుని బట్టి, వచ్చిన సేవకులను బట్టి, వచ్చిన ఆత్మీయ బిడ్డలందరినీ బట్టి, ఇరుపక్షాల కుటుంబీకులందరినీ బట్టి కోట్లాది స్తుతి స్తోత్రులు మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మీరు ఘనముగా నీకు మహిమార్థంగా ప్రభువా మీరు జరిగించుకున్న విధానాన్ని బట్టి వందనములు తెలియజేస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. స్థిరమైన ప్రేమకు వివాహమునకు సూచనగా మంగళ సూత్రమును నీకు కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి, చూస్తా ఉన్నటువంటి దేవుడివి. నీ యొక్క అనాదికాల సంకల్పాన్ని బట్టి నీ బిడ్డలు మీరు చదివించారు. కుటుంబంలో ఏర్పాటు చేసే విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కుటుంబంలో ప్రభా మరి మూడవ వ్యక్తిగా వారితో మీరు ఉండి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా యేసునామములో వర్ధిల్లును గాక. సర్వసత్యములోనికి సంపూర్ణ రోజు బిడ్డలు నడిపి చేసి దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి వీరిద్దరు కూడా భార్య భర్తలుగా నేను ప్రకటిస్తూ ఉంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి దేవుడు జతపరిచినటువంటి వారిని ఎవరు కూడా వేరుపరచకూడదు. ఆమేన్. రైట్. దేవుడు వీరిని నిండారులుగా శరీరకంగా ఆత్మీయంగా ఆర్థికంగా అన్ని విషయంలో ఎదిగింప చేసి వర్ధిల్ల చేసి అభివృద్ధి చేసి ఆశీర్వదించి విస్తరించునుగాక.
స్తోత్రములు. దేవుడు దీపికను మరి నరసింహను ఆయన ఇంకా ప్రతి విషయంలో కూడా వర్ధిల్ల చేయాలని, అభివృద్ధి చేయాలని, ఆశ్రయించాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, మహాగణుడ, గొప్ప దేవా, నీకు వందనానికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇదిగో నరసింహను ప్రభా దీపికను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి అయ్యా వారిని ప్రభా మీ కృపలో ఇదిగో ఆధ్యాత్మికంగా, శరీరకంగా, ఆర్థికంగా ఎదిగింప చేయమని, వర్ధిల్ల చేయమని, అభివృద్ధి చేయమని మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. సియోనుల నుండి తండ్రి వారిని దీవించండి. సిలువ రక్తంలో, యేసు రక్తంలో వారిని ముద్రిస్తూ ఉంటున్నాం తండ్రి. నీ కొరకు తండ్రి అయ్యా వారి సాక్షులుగా నిలిచే కృపను మీరు అనుగ్రహించండి. అనేక కుటుంబాలకు రాబోయే దినాల్లో ఆదర్శముగా, ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారి కుటుంబ జీవితములు తండ్రి యేసు రక్తంలో ముద్రిస్తూ ఉంటున్నామయ్యా నీకు స్తోత్రములు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి విషయంలో సమాధానం, సంతోషం, ఆశీర్వాదం, అభివృద్ధి, క్షేమం వారికి దయచేయమని, వారి కుటుంబీకులను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ, చేరి వచ్చిన వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఈ వివాహాన్ని ఎంతో చక్కగా మీకు మహిమకరంగా తండ్రి మీ బిడ్డకు దీవెనకరంగా జరిగించేందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధ ఆత్మీక అన్యోన్య సావాసం, సమాధానము, దేవుని ప్రేమించే అని సన్నిలో ఉంటున్న మనకందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రభు తోడుగా ఉంటూ నడిపించి దీవించి ఇదిగో నూతనంగా వివాహం కావింపబడినటువంటి నరసింహని దీపికను వారి కుటుంబీకులను కూడా ప్రత్యేకంగా దేవుడు దీవించి భద్రపరచునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించును, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించును. నా ప్రాణమా యెహోవాను సన్నిధించును, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకను. ఆమేన్. యేసు రక్తం చే, యేసు నామం చే, ప్రవేశనామం సంపూర్ణ విషయం కలుగాక. ఆమేన్. Okay, God bless you, both of you. Happy married life. మమతానురాగాలి మాలలుగా, సమతానుబంధాలి ఎల్లలుగా. మమతానురాగాలి మాలలుగా, సమతానుబంధాలి ఎల్లలుగా. కట్టబడిన కాపురం, అనురాగ గోపురం. కట్టబడిన కాపురం, అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలి మాలలుగా, సమతానుబంధాలి ఎల్లలుగా. మమతానురాగాలి మాలలుగా, సమతానుబంధాలి ఎల్లలుగా. కట్టబడిన కాపురం, అనురాగ గోపురం. కట్టబడిన కాపురం, అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. వరుడైన క్రీస్తు, వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే. వరుడైన క్రీస్తు, వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే. అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహము ఓలే. అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహము ఓలే. భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది. భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం.
మమతానురాగాలే మాలలుగా సమతానుబంధాలే ఎల్లలుగా మమతానురాగాలే మాలలుగా సమతానుబంధాలే ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం కుమారుడు క్రీస్తు శిరసైన తండ్రికి అన్ని వేళలందు విధేయత చూపే కుమారుడు క్రీస్తు శిరసైన తండ్రికి అన్ని వేళలందు విధేయత చూపే అటువలనే స్త్రీ కూడా శిరసైన పురుషునికి అటువలనే స్త్రీ కూడా శిరసైన పురుషునికి అన్నిటిలో విధేయురాలిగా ఉండునట్లు ఏర్పరచినది అన్నిటిలో విధేయురాలిగా ఉండునట్లు ఏర్పరచినది ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలే మాలలుగా సమతానుబంధాలే ఎల్లలుగా మమతానురాగాలే మాలలుగా సమతానుబంధాలే ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలే మాలలుగా సమతానుబంధాలే ఎల్లలుగా మమతానురాగాలే మాలలుగా సమతానుబంధాలే ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి
భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం
ఆశల మందారాలు చిలిపి ఊసుల సింధూరాలు ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము, మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే.
ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. తీపి